మాసాలుగా చూస్తున్నాం బంగ్లాదేశ్ లో. ఓకే, అక్కడ షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పేసి అక్కడ యువత కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరు కలిసి దాన్ని ఆ రాష్ట్ర ఆ ప్రభుత్వంలో ఢాకాలో విధ్వంసం సృష్టించారు. వారు బంగ్లాదేశ్ వదిలి ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చేయడం జరిగింది. ఓకే, ఇంతవరకు ఓకే, ఆ దేశంలో ఏదో జరుగుద్ది, మనకు సంబంధం లేదు, సరే ప్రభుత్వాన్ని ఉంచుకుంటారా పడేసుకుంటారా, లేకపోతే పాకిస్తాన్ లో లాగా రకరకాల మిలిటరీ, ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా అంత అనేక సార్లు మిలిటరీ ప్రభుత్వం కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఒక వారంలో 2-3 సార్లు ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. సో అదే వాళ్ళ అంతర్గత విషయం. అయితే దాన్ని మార్చి అక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాకుల మీద దాడులు చేయటం ఏంటి? అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇస్కాన్ టెంపుల్లు, హిందూ ఆలయాల్ని ఇవన్నీ దాడులు చేసి వాళ్ళని చంపి, కిందటి మాసంలో ప్రభు దాస్ అని ఇస్కాన్ టెంపుల్ కి అధినేత, ఆయన చంపేశారు కిందటి మాసంలో. గత కొన్ని మాసాలుగా వరుసగా హిందువుల మీద దాడులు చేసి, ఇంట్ల మీద దాడులు చేసి, లూటీలు చేసి చంపుతుంటే మరి మానవతావాదులు మరి దాన్ని ప్రశ్నించాలి కదా. ఈరోజు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల మీద, ఏదైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోకి వెళ్ళి అక్కడ కొంతమంది చంపేసి అక్కడ నుంచి 200 మందిని తీసుకెళ్లిపోయి వాళ్ళు బందీలుగా పెట్టుకుంటే, మా యొక్క పౌరుల్ని విడిపించిన మమ్మల్ని ఎందుకు దాడి చేశారు? ఇజ్రాయిల్ ఆ హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకో సిస్టమ్ తేరుకొని ఆల్ ఐసాన్ రాఫా ఏంటి, ఒక ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం తేరుకొని, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ బ్యాచ్ అంతా తేరుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ డీప్ స్టేట్ సిస్టమ్ అంతా తేరుకొని ఆల్ ఐసాన్ రాఫా అంటే మరి ఆల్ ఐసాఫా ఆన్ ఢాకా అని ఎందుకు అనరు? ఇది మానవత్వం కాదా? అనాలి కదా. అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని. రవికిరణ్ గారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈరోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. చూసారు కదా రవికిరణ్ గారు. అవునండి, ఇప్పుడు 1947 ఆగస్టు 14వ తారీఖు భారత భూభాగం మత ప్రాతిపదికగా 3 ముక్కలైంది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, భారతదేశం. ఆ 2 పాకిస్తాన్లు మతం దేశం డిక్లేర్ చేసుకున్నారు. భారతదేశం మాత్రమే ఒక లౌకిక దేశంగా ముందుకెళ్ళాం. బంగ్లాదేశ్ లో 1971లో స్వాతంత్ర పోరాటం జరిగింది. అక్కడ పాకిస్తాన్ మీద జరిగినటువంటి తిరుగుబాటులో, అక్కడ జరిగిన హింసకి లక్షలాది మంది భారతదేశంలోకి వచ్చేసారు. ఈ సమస్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. మన బార్డరింగ్ స్టేట్, మన సరిహద్దు దేశంలో, ఎందుకంటే గతంలో మనం 1000 సంవత్సరాలు కలిసే ఉన్నాం. అదేదో వేరే కాదు, 1000 సంవత్సరాలుగా ఒకటే దేశం. అక్కడ బంగాళీ, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ బంగ్లా మాట్లాడతారు, ఇక్కడ బంగ్లా మాట్లాడతారు. సో అక్కడ ఆ యొక్క డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ భారతదేశం వలస వచ్చేసారు. లక్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి ఆ భారం అంతా మనమే పడింది. ఆ రోజు వాళ్ళకి స్వతంత్రం కల్పించింది ఎవరు? భారత ఆర్మీ 1971లో వెళ్ళి మాణిక్సాగర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి 3000 మంది మన భారత సైనికులు, అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, 3000 మంది భారత సైనికులు వారి యొక్క ప్రాణ త్యాగం చేశారు. బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రంలో భారతదేశం యొక్క ఆర్మీ, భారతదేశం పాత్ర ఉంది. 3000 మంది ప్రాణ త్యాగం చేశారు, 12,000 మంది గాయాల పాలయ్యారు. సరే, వాళ్ళు లక్షలాది మంది సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత విషయం ముగించేసి 2 రోజులు ముగించేసాం. అది వేరే, మన ద్వారా వాళ్ళ స్వతంత్రం వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి హింస జరుగుతుంటే రేపు ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది. 1, 2 సాటి దేశంలో, పక్క దేశంలో మత ప్రాతిపదిక మీద ఓకే వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మార్చేసుకుంటే అంతర్గత విషయం. కానీ అక్కడ మానవుల మీద, మైనారిటీల మీద, హిందువుల మీద, క్రిస్టియన్ల మీద దాడి చేసి వాళ్ళు చంపేస్తుంటే కనీసం తప్పుని కూడా అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు తప్పు అన్నారు, ఎన్డీఏ పక్షాలు తప్పు అన్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం
ఈ అర్బన్ నక్సలైట్లు మేధావులు మాత్రం ఏం మాట్లాడరు. మాట్లాడుతుంది సో లెట్ us వెల్కమ్. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో తన వాయిస్ వినిపించారు. దట్ షోస్ నేషనల్ అటెన్షన్ ఆయన ఎలా డ్రా చేశారనేది. రెండో అంశానికి వచ్చేప్పటికి చెప్పండి. నేనేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఖండిస్తున్నారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖండిస్తున్నారు. ఆయనతో పాటు ప్రయాణం చేస్తే తులసి గాబార్డ్, ఇప్పుడు ఆవిడ జనవరి 20 తారీఖు నుంచి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబోతుంది. ఆవిడ హిందూ వాడు, సిఐఏ చీఫ్ కూడా ఆమెకు రిపోర్ట్ చేయాలి. దాదాపు 13 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రిపోర్ట్ చేయాలి. ఆమె ఎప్పటి నుంచి ఇస్కాన్ సభ్యురాలు. ఈ ఇస్కాన్ ని ఒక ఉగ్రవాద సంస్థగా బంగ్లాదేశ్ డిక్లేర్ చేస్తుంటే, హైకోర్టు కూడా కేసు తీసి ప్రభుత్వం ఆ రకంగా వెళ్తుంటే అది చెప్పుతుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి, ఈ యొక్క హింసని ఆపాలి, ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు, యుఎన్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, బంగ్లాదేశ్ ఆపండి, ఇది ఆ యొక్క యూనస్ మహమ్మద్ కి నోబెల్ శాంతి బహుమతి ఉంది. ఏం శాంతి బహుమతి అండి? ఇలా చంపుతుంటే ఏది ఆ యొక్క లాయర్ నిన్న కృష్ణ దాస్ గారిని ఏదైతే ఇస్కాన్ చీఫ్ గా ఉన్నారో ఆయన అరెస్ట్ చేస్తే ఆయన తరపు వాదించినటువంటి లాయర్ ను కూడా కోర్టు బయట చంపేశారు. వాళ్ళు లాయర్ ని కూడా కోర్టు బయట చంపేశారు. కోర్టు బయట చిట్టగా కోర్టు బయట చంపేశారు. ఈ దారుణం కాదండి, దీన్ని ఖండించాలా వద్దా? మానవులందరూ ఖండించాలి కదా. ఎందుకు ఈ రకమైన దాడులు చేస్తారు? హిందువుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలే 20% ఉన్న హిందువులు అలా 5%, 6% పడిపోయారు. ఇంకా సనాతన ధర్మాన్ని తొలముట్టిచ్చేస్తా అన్నారు ఈ బ్యాచ్. ఆ రకంగా బంగ్లాదేశ్ ని భారతదేశం కూడా అలా మార్చి ఇక్కడ కూడా ముట్టిచ్చేస్తారా, లేకుండా చేస్తారా? ఇది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి బాల్కోటే గారి దగ్గరికి వెళ్దాం. సాగర్ అదానీ కన్ఫెషన్ స్టేట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారి పేరు 9 సార్లు ప్రస్తావన చేశారు అకార్డింగ్ టు FBI రిపోర్ట్. అయితే FBIకు ఉన్న చట్ట పరిధి, విస్తృతి, పరిమితి వీటన్నిటి దృష్ట్యా వారు నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడానికో పికప్ చేసి స్పెషల్ ఫ్లైట్లో US తీసుకెళ్ళడానికో అవకాశం లేదు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు లేదు. బట్ సాగర్ అదానీ హ్యాస్ మేడ్ ఏ క్లియర్ కట్ కన్ఫెషన్ ఇన్ హిస్ స్టేట్మెంట్ సబ్మిటెడ్ టు FBI. బాల్కోటే గారు ఏమంటారు? ఇందువల్లనే ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో గడుపుతూ ఏం చేయాలి, ఎలా చేయాలి, జమిలీ వస్తుంది, జగను వస్తాడు అనే కొత్త స్లోగన్ని తన మీద తీసుకొచ్చాడంటారా? వాసుదేవ్ గారు నమస్కారం. డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, ఈ డిబేట్లో పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న మీరు దాచిపెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు జనసేన నాయకులకేమో బంగ్లాదేశ్ గురించి, బాలకోటకేమో అమెరికా పోలీసుల గురించి అడుగుతున్నారు. కాబట్టి నేను మాట చెప్పాలి వాసు గారు, నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా చివరి మాటను తీసుకొని మేధావి పరంగా మనం కూడా ఆలోచనలు చేయకూడదు. బంగ్లాదేశ్ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారో, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా యుద్ధం దిశగా వెళ్తుంది. ఇప్పుడు కేంద్ర రాయబార సంస్థలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఆ దేశంలో భారతీయ పౌరులకు ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడటానికి కూడా చట్టాలు ఉన్నాయి. ఆ దిశగానే అడుగులేయాలి తప్ప ప్రజాసమూహంలోకి వెళ్ళిపోయి ఒక దేశంలో ఇంకోటి ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఒక భావోద్వేగాలను గురి చేయటం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఎందుకంటే మనం బాధ్యత కలిగిన పౌర సమాజం తరపున ఉన్న ప్రతినిధులం మనం. అందుకని చేగువేరా గురించి చెప్పినా, సనాతన ధర్మం గురించి చెప్పినా, లేదా బంగ్లాదేశ్ గురించి చెప్పినా, మణిపూర్ గురించి చెప్పినా మనం కూడా కొంత స్పృహ కలిగి మాట్లాడాల్సిన అవసరం ఒకటైతే ఉంది. ఇంతకంటే నేను ఎక్కువ ఈ విషయంలో మాట్లాడలేదు. రెండో విషయం ఏంటంటే, అమెరికా పోలీసులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకుపోతున్నారంట. శేఖర్ గారు మీరు ఇబ్బంది పడి మాకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిబిఐ ర్యాగింగ్ చేయడం బాలేదు. మీరు ఇలా ర్యాగింగ్ కాదన్నా ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ ఈడీలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతున్నాయి అన్న సంగతి అమెరికా పోలీసులకు తెలిసింది. మేము కూడా గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద విచారించమని అన్నాం. ఇప్పుడు కొత్త కేసు అమెరికా కేసు వచ్చి పడింది. మీరే ఇందాక అన్నారు
జమిలీ వస్తుంది జగనో వస్తాడు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అని. జమిలీ రాదు, జగను రాడు. ఒకవేళ జమిలీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రారు. ఆయన చాలా బిజీ, ఈ కేసుల్లోనే బిజీ. ప్రెస్ మీట్ తప్ప ప్రజా సమూహంలో రావటానికి కానీ పార్టీ కార్యకర్తలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. మొత్తం కకావికలమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. ఇందాక మీ వీడియోలను చూసా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడేది, నన్ను అరెస్ట్ చేసుకోండి, నన్ను ఎత్తుకుపోండి, నేను భయపడను, నేను కనీసం ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ కూడా నేను వెయ్యను, ఈ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో పాపాలు జరిగిన మాట యథార్థం. అందరూ జైలు పాలు అవుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా సస్పెన్షన్ లేకుండా అరెస్టులు చేస్తుంది. నిన్న రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా సాక్షాత్ ఆయన హత్య చేసేందుకే గత ప్రభుత్వం కుట్ర పన్నింది. దాని వెనక ఒక మాస్టర్ మైండ్ ఉందంట. ఆ మాస్టర్ మైండ్ ఏంటో పరిశోధించాలి. ఇవన్నీ నేను చెప్తుంది కాదండి, బాలకోటయ్య తన మస్తిష్కం నుంచి చెప్తున్న మాటలు కాదు, పోలీసు విచారణలో పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారులు చెప్పిన మాటలు. కాబట్టి ఇందులో నా పాత్ర లేదు. కాబట్టి ఈ విచారణ పర్వాలన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, నిజానికి మొత్తం విద్యుత్ మొత్తాన్ని కూడా అటు ఆదానికి కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగింది. వాళ్ళు తీసుకునేది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేది 1750 కోట్లే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడే భారం 2 లక్షల కోట్లు. అంటే మనం కట్టాలి, మన పిల్లలు కట్టాలి, మన మనవలు కట్టాలి, తరతరాలుగా 25 సంవత్సరాలు కట్టాలి. అంటే ఈ విధమైన ప్రక్రియ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇందులో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ స్తంభిస్తుంది. ఆదాని మీద పార్లమెంటు 2 సభలు వాయిదాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు కూడా వాయిదాలు ఇక్కడ ప్రతిపక్షం లేదు, మాట్లాడే వాళ్ళు లేరు. మరి ఈ విషయం మీద కూడా కూటమి ప్రభుత్వం సత్వరంగా దీని మీద విచారించాలి. సాదాసీదా విషయం కాదు. బాలకోటయ్య గారు, ఒక విషయం ప్రస్తావన చేయనా నేను, అంటే మీ నోటీసులో ఉన్నదే, ఇప్పుడు 1800 పేజీలు 1300 పేజీల కంప్లైంట్ పయ్యావుల కేశవ్ గారు పైలీ వాజ్ పిఎస్సి, ఆయన పిఎస్సి చైర్మన్గా ఉన్నారు, తెలుగుదేశం నాయకుడిగా ఆయన 2022లో ఈ అంశం మీద ఈ కంప్లైంట్ ఇచ్చారు, కోర్టులో కేసు వేశారు. ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు జరిగిన 1,00,00,000 కోట్ల నష్టాన్ని అసెంబ్లీలో ప్రస్తావన చేయకుండా సముద్రంలో కాకిరెట్ట లాంటి 1750 కోట్ల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నష్టం గురించి ఎందుకు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు? అదాని గురించి మాట్లాడటానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న మొహమాటాలు ఏంటి? మేము అది కూడా అడుగుతాం. మేము ఆదాని గురించి కూడా మాట్లాడమని చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆదాని గారు మోడీ గారికి సావాసగాడు కాబట్టి, మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సావాసగాడు కాబట్టి ఆదాని గురించి మాట్లాడుదని అంటున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా, బంగ్లాదేశ్ గుర్తుకొచ్చింది, మరి ఆదాని ఎందుకు గుర్తుకురాడు? ఆదాని గురించి కూడా మాట్లాడాలి కదా. 2 పార్లమెంట్ సభల్లో చర్చ జరుగుతుంది కదా. పౌర సమాజం మీద మాట్లాడుతుంది, రాజకీయంగా వాళ్ళని విమర్శించడానికి కోసం మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక ఏది మాట్లాడకూడదు, చేతులు కట్టుకొని ఉండి బాలకోట అంటే మరి ఏం చేయాలి? చెవిలో పూలు పెట్టుకోవాలి. బంగ్లాదేశ్ గుర్తుకొచ్చింది, ఆదాని ఎందుకు గుర్తుకురాడు? జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చాడు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తుకురాదు? ఆదాని మోడీ గారికి తెలిసిన వ్యక్తే కదా. అసలు సార్ నేను మాట చెప్పానా, మొత్తం భారతదేశంలో ఆర్థిక రంగంలో ర్యాంకులు ఇస్తే 906 అండి ఆదానిది. అంటే 906వ ర్యాంకులో ఆర్థిక ధనవంతులు. ఈ రోజున ఆదాని 2 అండి. ఆదాని చేసేదే ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యాపారం అండి. ఆయన పోర్టులు పెట్టినా, విద్యుత్ పెట్టినా, పరిశ్రమలు పెట్టినా కూడా ప్రైవేట్ రంగం కాదండి, ప్రభుత్వ రంగంతో కూడుకున్న వ్యాపారమే ఆదాని చేస్తాడు. టాటా కానీ మఫ్తులాద్ కానీ వాళ్ళందరూ కూడా ప్రైవేటు రంగ వ్యాపారం చేస్తారు. అప్పుడప్పుడు కొంత ప్రభుత్వంతో ఒడంబడికలు చేస్తారు. కాబట్టి అటు ఆదాని విషయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయం కానీ దేశంలో చర్చ జరగాలి. అమెరికాలో కూడా చాలా సీరియస్గానే ఉంటుందంటున్నారు వాసుదేవ్ గారు, దీన్ని చాలా ఫాలో అవుతున్నారు. కాకపోతే ఏంటంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని అంటే అనొచ్చు, కానీ మరి అమెరికా చట్టాలు ఎలా ఉంటాయో చూడాలి. కూటమి ప్రభుత్వం కూడా ఈ 2 అంశాల మీద కూడా పట్టించుకోవాలన్నదే ప్రజల అభిమతంగా అరుణ గారు. ఇంతింతై వటుడింతై వామనుడు త్రివిక్రముడై ఢిల్లీలో మొత్తం చుట్టిపారేస్తున్నాడు. తెలుగుదేశం మీ కూటమిలోని లీడ్ పార్ట్నర్ తెలుగుదేశాన్ని విస్తుపోయేలా చేస్తున్నాడు. ఆయన చుట్టేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో, రాష్ట్ర అంశాలు జాతీయ అంశాలు మాట్లాడుతున్నారు. తన పార్టీని అంటే మీ పార్టీని పదిలం చేసుకొని దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం అదాటన చేసేస్తున్నారు. ఇది కొంచెం కూటమిలో ఆ కంగారు మొదలైంది. ఆయన ఐపీఎస్ల గురించి
కడిగి పారేస్తే రెండో రోజు లోకేష్ గారు ఐఏఎస్ల మీద అసంతృప్తి, నేను కూడా మాట్లాడాలి కదా అని. ఏమంటారు సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, వీక్షకులకు నమస్కారం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి ఏ పొలిటీషియన్ అంటే అందరూ వెళ్ళింది లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన అనుచర వర్గంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు మాత్రమే వెళ్ళి ఉండేవాళ్ళు. మిగతా శాఖలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలతోటి అనుసంధానం అయ్యి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలేదు గత 5 ఏళ్ల కాలంలో. బట్ ఈసారి మొదటిసారిగా ఢిల్లీ పర్యటన గెలిచిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే క్లియర్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొత్తం మీద 8 మంది కేంద్ర మంత్రులతోటి, అలాగే ప్రధానమంత్రి గారితో వివిధ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అన్నింటికి సంబంధించిన అంశాల మీద, ఈవెన్ అది పవన్ కళ్యాణ్ గారి శాఖ కాకపోయినప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన అంశాల మీద కూడా నిన్న కొందరు కేంద్ర మంత్రులతోటి ప్రస్తావించిన విషయం మనందరం చూసాము. అంటే రాష్ట్రానికి మంచి చేయడం కోసమే పార్టీ పెట్టాను, దానికోసమే నన్ను గెలిపించండి అని చెప్పేసి ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు గత నుంచి వెళుతూ ఉన్నారు, ఇవాళ ఆయన చేతికి అధికారం వచ్చిన తర్వాత క్లియర్ గా అదే నినాదానికి కట్టుబడి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, వీటి అంశాల మీద మాత్రమే క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ మంత్రిత్వ శాఖలో ఎవరిని కలిసినా ఎందుకు కలిసాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రెస్ మీట్ ని కానివ్వండి, ఒక స్టేట్మెంట్ ని కానివ్వండి పాస్ చేసిన దాఖలాలు లేవు. బట్ ఈ రోజు ఏ కేంద్ర మంత్రిని ఐ టేక్ అబ్జెక్షన్ 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో కలిసినప్పుడు, కలిసి లేకపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరిని కలిసినా బయటకు వచ్చి చెప్పేవారు తెలుగుదేశానికి ఆ మంచి సంప్రదాయం ఉంది, ఇలా మాట్లాడడం ఫలానా ఐదేళ్ల విషయం మాత్రమే మాట్లాడాను సార్. నేను గతంలో అంటే అది కూడా వస్తుంది, అందుకని నేను చెప్తున్నా. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనా కాలం గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే కేవలం అమిత్ షా గారిని మాత్రమే కలిసి, ఏదంటే అపాయింట్మెంట్ దొరకకపోతే ప్రధానమంత్రి గారి కోసం 2-3 రోజులు ఢిల్లీలో కాస్ట్లీ హోటల్స్ లో బస చేసి అపాయింట్మెంట్ దొరికేలాగా చేసుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి ఎందుకు కలిశారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి మనం ఏం చేయబోతున్నాం ఈ పర్యటన ద్వారా, ఈ మీటింగ్ ద్వారా అని గతంలో చెప్పుకోలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. బట్ ఈ రోజు కేంద్రానికి సంబంధించి అటవీ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, జల్ జీవన్ మిషన్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలిసాము, ఇలా ప్రతి విషయం మీద కూడా ఒక క్రైటీరియా ఫాలో అవుతూ ఇక్కడి నుంచే డేటా అంతా కూడా రెడీ చేసుకుని వెళ్ళి మరి అక్కడ క్లియర్ గా ఆ మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి ఖచ్చితమైనటువంటి హామీ రాష్ట్రం కోసం తీసుకుని వస్తున్నటువంటి విధానం మనం చూసాం సార్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర పర్యటన అనేది ఆయనకి పెద్ద ఎత్తున మైలేజ్ని తీసుకొచ్చే అంశమే అవుతుంది అది. ఎందుకంటే ఆయన ఆ ఎజెండాతో రాష్ట్రం కోసం మాత్రమే పనిచేయాలని అజెండాతోటి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన పర్యటనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పేరు తెచ్చేగా ఉన్నాయి. అరుణ్ గారు చిన్న సబ్మిషన్, మీరు నేషనల్ మీడియా అని చెప్పబడే ఢిల్లీ మీడియా కథనాలు మీరు చూసే ఉంటారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ప్రింట్ అండ్ విజువల్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన పర్యటన మీద చాలా విస్తారమైన సమగ్రమైన కథనాలు, హౌ ఈస్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ అనేది, ఒక నేషనల్ లీడర్గా రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ ఎలా ఎమర్జ్ అవుతున్నారని చెప్పేసి చాలా చక్కటి కథనాలు రాశారు. సో అంటే ఆయన ఒక స్పష్టమైన ఎజెండాతో ఉన్నాడు. అందుకని మీకు ఎన్నికల ముందు చెప్పాడు కదా, వ్యూహం నాకు వదిలేయండి అని. అవునండి, క్లియర్ గా చెప్పారు సార్. ఆ రోజు మాకు ఎన్నికల ముందు అంటే అప్పుడు వీళ్ళందరూ ఒక సీట్ లేదు, ఓడిపోయిన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడని చెప్పేసి ఎగతాళి చేస్తున్న టైంలోనే క్లియర్ గా చెప్పారు, వ్యూహం నాకు వదిలేసేయండి, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేలాగా నేను నా రాజకీయాలు చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి, నా వెనకాల నడవండి అని క్లియర్ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చారు. ఇవాళ అదే మాట నిలబెట్టుకుని చేసి చూపిస్తున్నారు. మనందరికి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు చిత్రం. బాలకోటి గారు ప్రశ్న వేశారు, దానికి కూడా మీరు సమాధానం చెబితే బాగుంటది. ఏంటి, బంగ్లాదేశ్ గుర్తొచ్చింది, అదాని గుర్తు రాలేదా? అదే చెప్పబోతున్నాను సార్, అదే చెప్పబోతున్నాను. వాసు గారు బాలకోటి మా మాట ఎందుకు వాసు గారు ప్రశ్న అడగండి. కాదు సార్, నేను అదే చెప్పబోతున్నాను. అంటే మీరు బంగ్లాదేశ్ విషయం మాత్రమే ఎక్కువ వైరల్ అవడం మూలంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కంప్లీట్ గా ఫాలో అవ్వలేదు కాబట్టి మీకు ఆ విషయం మాత్రమే తెలిసి ఉండొచ్చు. అదాని గారి విషయం కూడా మీడియా మిత్రులు అడిగినట్టు దానికి సమాధానం క్లియర్ గా చెప్పారు సార్. ఆయన ఇది ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చించమని చెప్పేసి మేము ఆల్రెడీ మా ఎంపీలను పురమాయించాం, మా ఎంపీలు ఈ విషయం గురించి పార్లమెంట్ లో చర్చిస్తారు. అట్లాగే ఇది అంతర్జాతీయ క్రైమ్ కింద దర్యాప్తు జరుగుతున్నటువంటి విషయం కాబట్టి దీని మీద కూలంకుషంగా కేంద్రంలో కూడా చర్చ జరిపి కేంద్రంతో కూడా ఈ విషయం మీద గట్టిగా ప్రశ్నించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా మిత్రులతోటి. బహుశా మీరు అది చూడలేదో లేదంటే బాలకోటయ్య గారి దృష్టిలో అది పడలేదో నాకు కూడా తెలియదు. మీరు ఒకసారి మళ్ళీ ఆయన స్పీచ్ కనుక రివైండ్ చేసుకుంటే బాలకోటయ్య గారి ప్రశ్న వేశాను మీకు, నా ప్రశ్న కాదు అది.
అందుకే సార్ చెప్తున్నాను మీకు, అలాగే బాలకోటయ్య గారికి కూడా చెప్తున్నాను. అదాని గారి విషయం క్లియర్ గా మాట్లాడారు. అలాగే మా ఎంపీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ కాకినాడ ఎంపీ గారికి కూడా ఇచ్చారా ఇన్స్ట్రక్షన్? ఆయన వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కదా కొంచెం. సార్ ఏంటి సార్, అర్థం కాలేదు. మీ కాకినాడ ఎంపీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఆయన కొంచెం వేరే కార్యక్రమాలు అంటే ఐకమత్యంగా ఎలా వెళ్ళాలి అన్ని పార్టీలతో కలిసి అని అక్కడ ఆయన బిజీగా ఉన్నారని ఆయన మీద అభియోగాలు వస్తున్నాయి వైసీపీ సార్ నాయకులు. అవి నాకు తెలియదు సార్. మా ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అలాగే ఏంటి పంచాయతీ దామచర్ల జనార్దన్ గారికి ఆయనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఆయన అసలు అంగీకరించట్లేదు. ఆయనకేమో పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు మీద సీఎం చంద్రబాబు గారు కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటించడం, ఆయన బుజ్జగించడం, రేపో మాపో ఎమ్మెల్సీ చేయబోవటం, ఇవన్నీ ఏవో జరగబోతున్నాయట కదా. అంటే రాబోయే కోటాలో అండ్ చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెబుతున్నారు. పాపం దామచర్ల జనార్దన్ గారు పోరాట యోధుడు, ఆయన కష్టం వచ్చింది. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుందండి సార్. మీకు ప్యానల్ సభ్యులు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు బాలేని వాసు గారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఇంట్రెస్ట్తో కొంతమందికి ఎమ్మెల్సీనో లేదు ఇంకేదన్నా కీలకమైన పదవో కూటమిలో అడగటం అనేది వారి రాజకీయ పార్టీ ఎదుగుదల ప్రక్రియలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దానివల్ల ఏం జరిగిద్ది, జనార్దన్ గారికి జరిగే నష్టం ఏంటనే దానికంటే కూడా ఈరోజు జనార్దన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలినేని వాసు గారు అక్కడ ఆయన పైన ఓడిపోయారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. జనార్దన్ గారిని ఏ విధంగా వారి ఇంట్రెస్ట్లు కానీ లేదు వారికి సంబంధించిన కేడర్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఏం చేయని దాంట్లో మా పార్టీగా మా నిర్ణయాలు మాకుంటాయి. అయితే ఉమ్మడి ప్రభుత్వంగా వాసు గారికి సంబంధించిన విషయంగా అధినాయకత్వంలో ఒక ఏకాభిప్రాయం ఉంది. వారికి ఏమన్నా చేయాలంటే అటు మా పార్టీకి సంబంధించిన వారికి కూడా దానికి సంబంధించిన అవసరాలు ఏంటో వివరించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఒంగోలులో నడిచిద్ది, అదేవిధంగా రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎక్కడ ఏ చిన్న గిల్లి కచ్చా వచ్చిద్దా, ఎప్పుడు వీళ్ళు విడిపోతారని గోటికాడు నక్కల్లాగా వీళ్ళు కాసుకొని ఉన్నారు. అటువంటి పరిస్థితి లేదని మొన్నే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడినా లేదు అదానీ గురించి మాట్లాడినా ఆయన ఒక నిర్ణయాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని ముందు మనందరం కూడా ఆహ్వానించాలా, దాన్ని అభినందించాలా. ఎందుకంటే ఇప్పుడు పక్క దేశంలో మన త్యాగ ఫలితంగా అక్కడ దేశం ఏర్పడింది. మన పౌరుల మన దేశ సైనికుల యొక్క మరణాల పైన ఆ దేశం ఏర్పడింది. అటువంటి దేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు, అదేవిధంగా జైన్స్, ఇక బుద్ధిస్టులు అనేక మంది ఆడ హత్యకు గావించబడతా ఉంటే ఈ విషయంగా సరే కేంద్ర ప్రభుత్వంగా తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో జరుగుతుంది. కానీ పౌరులుగా మనం బాధ్యత వహించాలి, ఖచ్చితంగా దానిపైన వెలుగెత్తి చాటాలి. తద్వారా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి మన ఇప్పుడు అందరం కూడా గతంలో అందరం కూడా భారతదేశీయులమే కదా, అక్కడ ఉన్న వారికి మనం ధైర్యాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత మన పైన ఉన్నది కదా. అక్కడ హైకోర్టుగా కాకుండా అదేదో పర్సనల్ కోర్టుగా నడుస్తూ ఉంది కదా. మరి ఇస్కాన్కి సంబంధించిన దానిపైన జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన్ని ఒక మతంగా కాదు, ఆయన జరుగుతున్నటువంటి దాడుల పైన మాట్లాడుతున్నారనే దాన్ని మనందరం గుర్తించాలా. అదేవిధంగా మీరు అనేకమైనటువంటి ఈరోజు ఈ డిబేట్లో అనేకమైన కీలకమైన రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఇది ప్రపంచ పటంలో ఒక పెద్ద స్కామ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు. అక్కడికే రాబోతున్న ఎఫ్బిఐ టీమ్ షార్ట్లీ ఇట్ ఈస్ విజిటింగ్ అమరావతి అట. మరి వారికి బస ఏర్పాట్లు ఏమైనా విడిగా చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి తిరువీధుల్లో తిరిగే ముందు విశ్వక్సేనుడు బయటకు వస్తాడు. ఆయన వచ్చి మొత్తం చెక్ చేసి నువ్వు రాయా అంటే అప్పుడు వస్తాడు వెంకటేశ్వర స్వామి. అట్లాగే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. మీకు ముందర అక్కడ వాళ్ళు వచ్చి చేసే వ్యవహారం ఏందో తెలియదు, కానీ మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తే కానీ వాళ్ళు రాలేరు. ఆ ఏర్పాట్లు అన్ని సవ్యంగా జరుగుతున్నాయా? వాళ్ళు వచ్చి దడదడలాడిచ్చేస్తారు, రఫ్ ఆడిచ్చేస్తారు. మీ ఇష్టం చూస్తారు. మీ ర్యాగింగ్ బాగుందే విజయ్ కిరణ్ గారు. సార్ ఖచ్చితంగా సార్, ఇప్పుడు వారు వచ్చినప్పుడు ఏం జరగాలంటే అది ఎట్లాగూ జరుగుతుందండి. ఇప్పుడు నేను అనేది అంటే జరిగిన ఇష్యూస్ పైన
జరుగుతున్న చర్చలో భాగంగా ఖచ్చితంగా వారు వస్తే వారికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా విదేశాలకు సంబంధించిన విచారణ సంస్థలు వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్స్ ఉంటే అవన్నీ ఎట్లాగో పాటిస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే నైతికత అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజున పేపర్లో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బిల్ క్లింటన్ విజిట్ చేసినప్పుడు దారి పొడుగుతా పరదాలు కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకునేవారే అట్లా హైదరాబాద్లో కట్టారు. ఇప్పుడు విజయవాడలో కూడా అలా కట్టాలి. మళ్ళీ అది ఇబ్బంది అవుతుందేమో అని ముందరే చెప్తున్నా అంతే. సరే వారికి ఏం కట్టాలో ఏం చేయాలో అవన్నీ అధికారులు చూసుకుంటారండి. దాని గురించి కాదు, ఇక్కడ వారు వచ్చినప్పుడు ఏం జరగాలనేది ఎట్లాగో చేయాల్సినవి జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా. ఇప్పుడు సమస్య వాళ్ళు రావటం, వాళ్ళు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు పరదాల గురించి కాదు, జరిగినటువంటి నేరం గురించి. ఇప్పుడు సాక్షి పేపర్లో పుంకాలుగా పుస్తకాలు రాస్తా ఉన్నారు ఈ ఇష్యూ మీద. దానికంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వాటికి కూడా వచ్చి గంటలు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అదానికి సంబంధించిన ఇష్యూ ఇంత పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంటే దానిపైన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది మా ప్రశ్న. ఇప్పుడు దేశం మొత్తం స్పందిస్తుంది కానీ ఆయన మాత్రం స్పందించట్లేదు. అక్కడే మనకు అర్థమైతా ఉంది ఆయన డిఫెన్స్ లో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక బాల్కోటి అన్న ఒక మంచి స్లోగన్ చెప్పాడు, జమిలీ రాదు జగను రాడని. వాస్తవం. ఎందుకంటే మనం కేవలం నాకు అధికారం, ఏదో ఒక అధికారం ఉంటే తప్ప నేను రాజకీయం చేయనటువంటి మంకు పడతా. గతంలో కూడా ఆయన చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఏది ఓదార్పు యాత్ర ఏది చేసినా సీఎం కుర్చీ బేస్డ్గా చేసినటువంటి ఓదార్పు యాత్రలే తప్ప నాకు ఆ పదవి ఇస్తేనే నేను రాజకీయాలు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాననేటువంటి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా హర్షణీయం కాదు. ఖచ్చితంగా చేసినటువంటి ప్రతి నేరానికి కూడా మీరు లేవనెత్తిన అంశాల మీద వైసీపీ అధికార ప్రతినిధి ఏమంటారు ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. అయ్యా జమిలీ వస్తుంది జగను వస్తాడు, ఈ కొత్త స్లోగన్ తీసుకొస్తున్నారట. మీకు ఆ ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు బాగా కనిపిస్తుంది. ఏదైనా ఒక మనిషి మన మధ్య ఉన్నప్పుడు కనపడని వ్యవహారం ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే తప్పుకున్న తర్వాత, బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అయ్యో మనం ఇది మిస్ అయ్యామని ఎవరో ఒక తెలివిగల మేధావి ఈ స్లోగన్ ఇచ్చాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళో రేపో పెట్టబోయే ప్రెస్ మీట్లో ఇదే స్లోగన్తో వస్తాట. రెండోది, మీరు ప్రమోట్ చేసిన రాజగురు స్వామి స్వరూపానంద దేశం మీద అలిగారు. అంటే రాజ్యం మీద అలిగారు. ఆయన రాజ్యం మీద అలిగి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి నాకు ఉన్న ఆ బొటాబొటి సెక్యూరిటీ కూడా అక్కర్లేదు, నా మానాన్ని నేను వ్యవహారం చేసుకుంటాను. ఆయన అంతగా ఇబ్బంది పెట్టిన అంశం ఏముంది? రాజకీయాలతో అంటగాగితే వచ్చే పరిస్థితి ఏ పీఠాలకి, ఏ మఠాలకి, ఏ పీఠాధిపతులకి, ఏ మఠాధిపతులకి ఎదురు కానీ ఒక విచిత్రమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. ఏమంటారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా వాసుదేవన్ గారికి శుభోదయం. మన వాసుదేవన్ గారు జగన్ గారి గురించి జమిలీ రాదు జగన్ రాదు అని బాలకోటయ్య గారు అన్నారు. నేను గత రెండు మూడు దీంట్లో డిబేట్స్ లో కూడా చెప్పుకుంటూ వచ్చా, జమిలీ వస్తుంది, జగన్ వస్తారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఉగాది తర్వాత అని కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. మన జగన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, బంగారాన్ని బంగారము అని నిరూపించడానికి చాలా పరీక్షలు అవసరం. అదే బొగ్గును పరీక్షించడానికి బొగ్గు అని చెప్తే చాలు, దానికి పరీక్ష అవసరం లేదు. మంచివారికి కాబట్టి వారికి పరీక్షలు చాలా ఉంటాయి, ముంచేవారికి చేసేవారికి ఏ పరీక్షలు అవసరం లేదని అందరు గమనించాలి. జగను వస్తుంది, జగను వస్తాడు, జమిలీ వస్తుంది. ఇది నిజంగా ఎవరో మంచి స్లోగన్ ఇచ్చారు. ఇది 2-3 సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం. కాకపోతే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారి గురించి మనం ఇంకోసారి ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు, ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతుంటారు అన్నారు. సార్, చంద్రబాబు గారు హైదరాబాద్ పోవడం లేదా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోవడం లేదా? అంటే జగన్ గారు తాడేపల్లిలో ఉండాలని ఏదైనా రాజ్యాంగంలో రాసి పెట్టారా? అంటే ఊరికి పోతే మాట్లాడటమేనా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్తూ వస్తుంటారు, పవన్ గారు ఎన్నిసార్లు వెళ్తూ వస్తుంటారు. అరే, ఇల్లు ఒక చోట పెట్టుకున్న తర్వాత, వ్యాపారం పెట్టుకున్న తర్వాత 10 సార్లకు పోతూ ఉంటారు, వస్తుంటారు. దాన్ని కూడా ఏదో భూతత్వంలో చూస్తూ ఏదో దాన్ని అంతా కూడా అభూత కల్పన మాదిరి చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంతకు ముందు కూడా బాలకోటయ్య గారు మాట్లాడినట్లు చంద్రబాబు గారు ఎందుకు అదాని మీద సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? అంటే అడిగితే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏమన్నా బయటికి తీస్తారనే భయమా? ఎంక్వైరీ అంటే డైరెక్ట్ FBI వస్తుంది. మీరు చిన్న విషయాలు ఏదన్నా నేను చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? చంద్రబాబు గారు ఎప్పుడన్నా మాట్లాడే చూసారా? వచ్చి విచారిస్తుంది, మీరు ఊరుకోండి. అదే అదొకటి. ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తుంది FBI.
అదే మనము మళ్ళీ నెక్స్ట్ స్వామి గారి గురించి అడిగారు. స్వామివారు గురించి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పారు, జల్సాలో, శత్రువును యుద్ధం గెలవాలంటే శత్రువును ఓడించాలి, శత్రువును చంపడం కాదు అన్నారు. కానీ ఇక్కడ స్వామి విషయంలో ఏం జరుగుతుంది అనేది విచారిస్తే స్వామివారు గత పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో ఒక మాట చెప్పారు. ఆయన విశాఖపట్నంలో నేను ఇది లాస్ట్ పుట్టినరోజు జరుపుకుంటాను, నేను ఇక్కడి నుంచి వేరే చోటికి మన దేశం అంతా తిరిగే పరిస్థితిలో ఉంటాను, నేను తపస్సు చేసుకుంటాను, ఆధ్యాత్మికంగా నేను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాను అని చెప్పాడు. కానీ దాన్ని ఈ యొక్క స్వామి దీని గురించి మాట్లాడుకుంటూ వస్తే ఇప్పుడు స్వామి గారు ఏదో దీని మీద వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు దేని గురించి, మన బంగ్లాదేశ్ గురించి. నిజంగా మన హిందువులంతా కూడా గర్వపడాలి, స్వాగతిస్తున్నాం, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో స్వామీజీల మీద ఇంత దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఈ 99 టీవీ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చూస్తారు ఇది ప్రశ్నిస్తున్నా. దీన్ని కూడా గమనించండి. ఎప్పుడు సనాతన ధర్మం, మనం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటూ ముందుకు పోతున్నారు. మేము నిజంగా స్వాగతిస్తున్నాం. మీరు త్వరలోనే ముఖ్యమంత్రి అయినా స్వాగతిస్తాం, ప్రధానమంత్రి అయినా స్వాగతిస్తాం. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వామీజీల మీద దాడులు, వారి మీద కక్షపూరితమైన చర్యలు రెడ్ బుక్ దిశగా ముందుకు పోతున్నాయే తప్ప మరొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని కూడా ఎంత మీరు బంగ్లాదేశ్ మీద ఆవేదనతో హిందువుల మీద ఉన్నారో అదే ఆవేదన మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వామీజీల మీద కూడా మీరు దృష్టి పెట్టాలి అని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా. డీజీపీకి ఎందుకు లెటర్ రాశారు? మీరు వెళ్ళిపోండి, నేను ఓరల్ గా చెప్తే అయిపోయేది కదా. దానికి డీజీపీకి లెటర్ రాసి మళ్ళీ వారికి ఉన్నటువంటి సెక్యూరిటీని తీసివేయడంలో ఒక మాట డీజీపీకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసిన బాధ్యత స్వామీజీకి ఉంది. ఇచ్చారు కదా. దాంట్లో స్వామీజీ ఏం చెప్పారు, గత ప్రభుత్వంలో ఇచ్చిన నాకు సెక్యూరిటీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కానీ, ఈ ప్రభుత్వంలో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కానీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. చెప్పి ప్రభుత్వానికి వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేశారు. కానీ స్వామీజీల మీద నిజంగా ఈ యొక్క అరాచకాన్ని, స్వామీజీల మీద జరుగుతున్నటువంటి కక్షపూరితమైన చర్యలు, జగన్ గారికి పూజలు చేసిండొచ్చు, అదేవిధంగా స్వామి మీకు కూడా చేశారని చెప్పారు. స్వామి ఎవరు, స్వామి ఏ పార్టీ వాళ్ళు పోయినా వాళ్ళకి ఇస్తారు. గతంలో ఎర్రంనాయుడు గారు పోయేవారు, ఎర్రంనాయుడు గారి తమ్ముడు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు అక్కడికి వెళ్ళేవారు, చాలా మంది బీజేపీ వాళ్ళు పోయేవాళ్ళు. కానీ స్వామిని ఒక పార్టీ కోసమే ఆపాదించి స్వామి ఏదో జగన్ కు సపోర్ట్ చేశాడన్న విధంలో స్వామీజీ మీద కక్షపూరితమైన చర్యలు సాధిస్తూ భూములు లాక్కుంటూ టీటీడీలో. ఒక విషయం సార్, రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటానికి ఆయనకు వచ్చినంత కష్టం ఏంది చెప్పండి, నాకు అర్థం కాదు. అదే కష్టం ఏమంటే ఇప్పుడు కక్షపూరితమైన చర్యలు. తిరుమల తిరుపతి చెప్పండి, తిరుమలలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్రమ కట్టడాలని తేల్చలేదా? మంతెన సత్యనారాయణ గారి అక్రమ కట్టడాలని తేల్చలేరా? ప్రజలను పాలిస్తున్న వారే అక్రమ కట్టడాలలో ఉన్నారు. స్వామిని ప్రశ్నించడం ఏంది, కక్షపూరితంగా ఆయన్ని తీసుకోవడం ఏదండి? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరా? ఇంతకుముందు రామకోటయ్య గారు చెప్పినట్లు మన రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడి ఇక్కడ ఇంత గెలిచి మరీ రచ్చ గెలిస్తే బాగుంటుంది అన్నారు. బీజేపీ వాళ్ళు ఇంతకుముందు చెప్పారు. ఇంత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంత వరకు బంగ్లాదేశ్ గారి గురించి మోడీ గారు మాట్లాడినట్లు కానీ ఇంకొకరు మాట్లాడినట్లు కానీ ఎక్కడ బయటికి రాలే. పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ అయింది. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని చెబుతున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీల మీద అక్రమంగా ఉన్నటువంటి దాడుల మీద, రెడ్ బుక్ పాలన మీద మీరు దృష్టి పెట్టాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లుని గాని, మంతెన సత్యనారాయణ గారి మీద కానీ మాట్లాడండి. అప్పుడు మేము స్వాగతిస్తాం. కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు అంతా ఊరికే ఉండి వేరే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. మీ నాయకుడు ఏం చేయాలో జనం అడుగుతున్నారు. ఆయన ఎందుకు జనంలోకి రాడు? ప్రెస్ మీట్లు పెట్టేసి దేని మీద మా నాయకుడు ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, చేసిన స్టేట్మెంట్ లో ఐ రీఇటరేట్, ఎఫ్బిఐ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ లో సాగర్ అదాని హస్ మెన్షన్డ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ అబౌట్ 9 times, 9 సార్లు ఆయన ప్రస్తావన చేశారు. ఆయనకి ఈయనకి మధ్య నడిచిన ఫోన్ కాల్. సో ఏదైనా మొహమాటం వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఎలా ఫేస్ చేయాలని భయపడుతున్నారు ఆయన? తప్పకుండా అతను ఏమీ భయపడ్డు. చెప్పాను కదా, బంగారాన్ని నిరూపించాలంటే చాలా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో ఈ పరీక్ష ఒకటి, ఇవంతా రెడ్ బుక్ పరీక్షలే. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పాను కదా, లడ్డు బోటు లడ్డు వేరు, సోషల్ మీడియా ఇది, అదాని ఇది కేసు.
సార్ దేనికైనా ఫేస్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. రమ్మనండి, సిబిఐ కేసు వచ్చినా FBI వచ్చినా ఇంకొకటి వచ్చినా దేనికైనా ముందు ధైర్యంగా నిలబడి వారు ఏమి జరిగిన దాన్ని ఇప్పుడు అదానీ కేసులో 5 రూపాయలను 8 రూపాయలు చేసింటే భయపడాలి కానీ 5 రూపాయలను 2.40 చేస్తే భయపడాల్సిన అవసరం ఏమో సార్. చెప్పండి, ఎందుకు మాట్లాడలా మీరు అదానీ గురించి? అదే వస్తారు ఇప్పుడు దేనికైనా కూడా దాన్ని చెప్పారు కదా, అదానీ కేసులో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, మమ్మల్ని ఇరికిచ్చే ప్రభుత్వంలోనే ఇరికిచ్చే దాంట్లోనే ఏదో జరుగుతుంది కూటమి ప్రభుత్వం. దాని గురించి కూడా ఇంతకుముందు బాలకోటయ్య గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తొందరగా దీని గురించి కూడా మాట్లాడటంలే పవన్ కళ్యాణ్ గారు. చెప్పేది ఎట్లా ఉందంటే, మీరు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళరు, మా తరఫున మీరే మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుంది సార్. అసెంబ్లీలో ఏదన్నా అవకాశం ఇస్తానంటే మాట్లాడతారు, అవకాశం ఇవ్వడానికి అసెంబ్లీకి ఎందుకు పోవాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలోకి రాను అని చెప్పి వారు కూడా గతంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయినది వాస్తవమే, మనందరికీ తెలిసిన వారు. మరి ఆ రోజు ఎందుకు పోయారు వారు ప్రజల మీద ఎందుకు పోరాడలేకపోయారు? కొన్ని కారణాలు లీడర్లకు ఏదో ఒక దృష్టి పెట్టుకుని వాళ్ళకు ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు మరీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ వచ్చి దానికి దీటుగా కరెక్ట్ సమాధానము పాలకపక్ష నాయకులకు కూడా చెప్తారు, ప్రజలకు తెలియజేస్తారు. గారు వచ్చే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అది మీ ముక్తాయింపు అంతే. నేను చెప్పేది ఉగాది తర్వాత జమ్లీలో వచ్చేది జగన్ గారే. జమ్లీ వస్తుంది, జగన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉగాది తర్వాత అవుతారు సీఎం. రైట్, బాలకోట దాంట్లో ఏ డౌట్ లేదు, ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. జాలాపురం శ్రీకాంత్ గారు భాష్యం చెప్పారు, దాన్ని ఎలా చూస్తారు? వాసుదేవ్ గారు, అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ లాగా ఉంటే రహదారి డైరెక్ట్ గా తిన్నగా వెళ్ళిపోతాయి వాహనాలు, కానీ హైదరాబాద్లో లాగా జిగ్జాగ్ జంక్షన్లు ఉంటే ఎటు పోవాలో కూడా అర్థం కావు. కాబట్టి దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు అలా ఉన్నాయి. అదాని విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ పక్కనున్న సార్వభౌమాధికారం కలిగిన దేశాలతో, ఇది మాట అండర్లైన్ చేయండి, ప్రతి దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ సార్వభౌమాధికారం బోర్డర్ దాటి మాట్లాడే హక్కు కూడా పక్క దేశానికి ఉండదు. ఈరోజు నేను యుద్ధం అనే మాటను నేను అందుకనే వాడా. అలా లేనప్పుడు ఏంటంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు మీ సందర్భంగా నాకు ఎప్పుడు ఏంటంటే, దుర్యోధనుడు కనబడితే భీముడికి చాలా ఆనందం, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. నాకు అలాగనే నేను చెప్తున్నాను, జమిలే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నదే వై నాట్ 175 లాంటి నినాదం, వై నీడ్ జగన్మోహన్ రెడ్డి అని నినాదం. వై నాట్ 175 అని మాట్లాడిన ఆ పార్టీ కానీ ఆ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలి. ఒళ్ళొంచి వినమ్రంగా తలదించుకొని చేతులు కట్టుకొని ఇప్పుడు 3 రాజధానుల 30 రాజధానుల ఎందుకు తప్పులు చేసామని ప్రాయచిత్తపడి ప్రక్షాళన చేసుకుంటే ఏమన్నా ప్రజల్ని కనుచూపు మేరకు చూసే అవకాశం. ఇలాగనే 1750 కోట్లు తింటాం, మేము ఏ తప్పు చేయలేదు, విచారించుకోండి, ఏం బిక్కుంటారో బిక్కోండి, 7 సముద్రాలు దాటిన తర్వాత మిమ్మల్ని గొంతుకొస్తాం లాక్కొస్తామంటే మళ్ళీ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రానివ్వరు. నేను చెప్తున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ని, ఇదే చంద్రబాబు నాయుడిని వీళ్ళు టూరిస్టులాగా హైదరాబాద్ నుంచి వస్తున్నారని చెప్పని గతంలో 5 ఏళ్ల పరిపాలన చెప్పారు వైసీపీ. ఇప్పుడు టూరిస్ట్ పరిపాలన కాదా జగన్మోహన్ రెడ్డి గారిది? ఏడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడ్డా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నోడికి లేరా, గుర్తు లేరా ఏంటి? ఏమైపోయారు నేను చెప్పా గతంలో అమరావతి ఉద్యమప్పుడు చెప్పా, ఆలమందలు చెదిరిన పశువుల కాపరిది తప్పు, సేనలు చెదిరిన సేన నాథుడి తప్పు. ఈ రోజున వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, జయపాల్ ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టులకు వెళ్తున్నారు, నిన్ను నమ్ముకున్నందుకే చెరసాలకు పోతున్నారు. మీరైతే ఉన్నారు బెంగళూరులో, ఎందుకు రారు? ఈ రోజు అమెరికా చంద్రబాబు నాయుడు ఉండేది కేసులో, అమెరికా పెట్టింది FBI, ఎవడో లేడు వెనక. నీ యొక్క నాయకుడి పేరుంది అమెరికాలో, ఎలా సపోర్ట్ చేస్తావు? ఏం తగ్గించావు? విద్యుత్తు తగ్గించి 1750 కోట్లు మీరు తిన్నారని వీళ్ళు మాట్లాడుతుంటే రాష్ట్రం అంతా 2 లక్షల కోట్ల రూపాయలకు మీరు విద్యుత్ అమ్ముకున్నారని చెప్పేసి అనుకుంటే ఇంకా నీతి కబుర్లు చెప్తే ఎంతకాలం చెప్తారండి? ఇదే ప్రక్షాళన చేసుకోవడం అనేది, ఇదే ప్రక్షాళన చేస్తే ఎక్కడి నుంచి వస్తారు? ఏ సందులో నుంచి వస్తారు? ఆంధ్ర రాష్ట్రం అసలు నీ 3 రాజధానులా 1 రాజధానా? నీ రాజధాని ఏంటి చెప్పండి, యువర్ స్టాండ్ క్యాపిటల్ మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు స్టాండ్ చెప్పాలా, మీ నాయకుడు చెప్పడు, మీరు అడగరు.
ఇక నాయకుడు ఏదంటే అదేనా? నాయకుడు ఏది చెప్తే అదేనా? రొమ్మిరుసుకొని మాట్లాడితే రాజకీయాలు అయిపోతాయా? పరిపాలన దుర్లభం చేసింది మీరు కాదా? చనిపోయిన బిడ్డలకి మీరు పణం కట్టలేదా? ఎంతమంది చెప్పారండి? చెప్పండి, లెక్కలు చెప్తాను నేను. మేము మాట్లాడినప్పుడు మా మీద ఎగబడ్డారు. ఈ రోజున భార్గవ్ రెడ్డి అమెరికా ఎందుకు పారిపోయాడు? ఆర్జీవీ ఎందుకు తొంగున్నాడు? ఛాలెంజ్లు చేశారు కదా. పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు నాయుడు చేశారు, రావచ్చు కదా. కోర్టులు ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు అరెస్ట్ గారు? మిమ్మల్ని గుంజకు రావడానికి ఇంకా కూటమి ప్రభుత్వానికి ఇంకా అచేతనంగా ఉంది. ఇంక ఈ ప్రభుత్వంలో స్పందన రావట్లేదు అంటున్నాం. మేము గుంజకు రమ్మంటున్నాం. చట్టాలు మీకు వర్తించవా? నీకు ఇస్తారా ఆప్షన్? నాకు ఇస్తారా? కోర్టులకు వెళ్ళిపోయి ముందుగానే బెయిల్ పెట్టుకోవటాలు, మ్యాచువల్ మీటింగ్లో వస్తాం, జూమ్ మీటింగ్లోకి వస్తాం. చట్టం మీకు పనిచేయదే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదా? స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో ఎంతసేపు అయిందని మీరు అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇవ్వండి, నేను విచారణకు వస్తానంటే మీరు ఏమన్నారు? బస్సుతో పాటు గుంజకు పోతామన్నారు చంద్రబాబు నాయుడు గారిని. గుంజకు వచ్చారు. నిలువు కాళ్ళ మీద 74 సంవత్సరాల వ్యక్తిని నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నిధి తీసుకురాకూడదండి? చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇదే అమెరికన్ FBI లో బాలకోట గారు ఉండండి. ఏదైనా సరే మేము చెప్తున్నాము, తప్పును ఏదైనా చేయమంటున్నాం. ఊరికి అరెస్ట్ అని భయభ్రాంతులు చేసి అభూత కల్పనలు చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తాం, మన వీళ్ళని అరెస్ట్ చేస్తాం, రోజాని అరెస్ట్ చేస్తాం. చెయ్యండి సార్, ముందుకి నోటీస్ ఇవ్వండి. మీరు చెప్పినట్టే నోటీస్ ఇవ్వండి, చెయ్యండి. ఎవరు వద్దంటున్నారు? చెయ్యండి. ఎవరు వద్దంటున్నారు? ఊరికే మాట్లాడి భయభ్రాంతులు చేయొద్దండి. ఊరికే మాట్లాడి భయభ్రాంతులు చేయించండి. రోజు ఊరికే అరెస్ట్ అని అభూత కల్పనలు చేసి ఒక్కొక్కరిని లాక్కున్న దానికి మాట్లాడుకుని చేయించండి. ఏదైనా చేస్తే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని 5 ఏళ్ల నుంచి అరెస్ట్ చేస్తుంటామంటున్నారు. ఏం దొరికింది మీ దగ్గర? ఏం చేశారు? ఏం చేశారండి? ఏం చేశారు? అదే మాట్లాడండి. అదే కూడా చెప్తున్నా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ అంటే ఊరికే భయపడిచ్చేది. రామ్ గోపాల్ ఎక్కడా దాక్కోలేదు. రామ్ గోపాల్ వర్మ నిన్న కూడా బయటకు వచ్చి చెప్పారు, నేనున్నాను, ఎక్కడ దానికోలేదని. ఎందుకండి అభూత కల్పనలతో ఏదైనా రియలిస్టిక్ గా ముందుకు రావండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. తప్పునే ఖండించండి అని మేము కూడా చెప్తున్నాం. మీరు ఊరికే దాన్ని భయప్రాంతం చేసే విధంగా ముందుకు పోయి మాట్లాడితే మేము కూడా మాట్లాడగలం. మాట్లాడదని చెప్తున్నాం. స్వామీజీని బెదిరించడం, పక్కన వాళ్ళని ఎవరైనా ఇది ఎంత మాత్రం కలుగుతుందండి? స్వామీజీ విషయంలో మాట్లాడండి. స్వామీజీ విషయంలో మీరు కరెక్ట్ అంటున్నారా? స్వామీజీ చెప్పండి. అది చెప్పండి సార్, ఊరికే వేరే రైట్. విజయ్ కిరణ్ మీరు మాట్లాడండి. విజయ్ కిరణ్, వల్లభనేని వంశీ తవ్వింది 100 కోట్లు, జరిమానా 1000 కోట్లు త్వరలోనే పడబోతోంది. కాలువ గట్లను కూడా వదలలేదంట. ఇప్పుడు ఆయన ప్రస్తుతం యుఎస్లో ఉన్నట్టు సమాచారం. రేపో మాపు క్రిమినల్ కేసు ఫైల్ కాబోతోంది. ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఈ జాప్యం ఎందుకు జరుగుతోందండి? అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే, నేను గతం గురించి చెప్తున్నాను ఒక సెకండే. గతంలో ఏం జరిగిందంటే చట్ట ప్రకారంగా జరగాల్సినటువంటి ప్రాసెస్లు జరిగాయి కాదు. నోటీసులు ఇవ్వటం కానీ, లేదు వారి వివరణ తీసుకోవటం కానీ లాంటి కార్యక్రమాలు జరిగాయి కాదు. కాబట్టి లేట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సిఆర్పికి సంబంధించి కానీ, ఐపీసీకి సంబంధించి కానీ అన్ని ప్రొసీజర్లు ఫాలో అవుతూ చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేసిన నేరస్తులైనప్పటికి కూడా, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా వారికి చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కుల్ని వారికి ఇస్తూ, వారికి నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. అది అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తి జరుగుతా ఉంది. అందుకే మనకు లేటుగా అనిపిస్తుంది. జనరల్ గా ఇవాళ టీడీపీ క్యాడర్ కానీ, ఎన్డీఏ కూటమి కానీ, నాయకులు కానీ ఏమనుకుంటా ఉన్నారంటే, ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు? ఇవాళ బాలకోట అన్న చెప్పిన ఎందుకు జాప్యం కాదు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వారి హయాంలో అధికారులు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లే కదా ముద్దాయిల్ని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టాల్సిన పోలీసులే ఈ రోజున ముద్దాయిలుగా కోర్టు ముందు నిలబడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు చట్టాన్ని ఫాలో అవ్వకపోవటం. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం చట్టాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆ విధంగా జాప్యం కలుగుతా ఉంది. ఇంకోటి, వంశీకి సంబంధించి ఇప్పుడు ఈ మేధావులు, ఈ పెద్ద తోపుగాళ్ళు, తురుంగాళ్ళు గతంలో అధికారం అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడారు, ప్రతిరోజు అడ్డంగా ఎంత దారుణంగా మాట్లాడారు. మరి ఈ రోజున ఏమైపోయింది అంటే, వీరికి అధికారం ఉంటేనే పులులు, లేకపోతే పిల్లులు.
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఓన్లీ డబ్బులు దోచుకోవటం మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధంగా గతంలో వాళ్ళు పనిచేశారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏది వదలలేదు కాబట్టి చట్టం కూడా వదలదు వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే పాయింట్ బయటకు వస్తుందో, ఎప్పుడైతే వారు చేసినట్టు తప్పులు బయటకు వస్తుందో, పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అది ప్రజల్లోకి వెళ్లకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక్కసారి మోడీ గారు ఏమన్నారో చంద్రబాబు గారి వినండి. ఏమండి అట్లాంటివి చాలా ఉన్నాయి. బొత్స గారు ఏమన్నారు, ధర్మాన ప్రసాద్ గారు ఏమన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. పోలవరం కేసులో ఏటీఎం గా వాడుకున్నారు చంద్రబాబు అని చెప్పారు సార్. మాట్లాడతారు, కూటమిలో ఉన్నారు, ఇంతకుముందు బాలకోట గారు. శేఖర్ గారికి ఎంత ఆనందంగా ఉందో చూడండి సార్. చెప్పండి సార్ బాలకోట గారు. శేఖర్ గారు మీరు రైతు సంఘ నాయకులు సార్. మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి మాట్లాడాలి. అరుణ్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు అదానీ గురించి కూటమి ప్రభుత్వం హ్యాస్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ అండి. మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడటం కాదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. పైగా ఇంకోటి ఏమన్నారు, ముందర సీఎం గారు ఏమన్నారు, పునరాలోచిస్తాము అన్నారు. తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, వాటి ఒప్పందం దాన్ని రివ్యూ చేస్తున్నాం, కొనసాగించడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు అన్నారు. మీరేమో అక్కడ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాంట్లో బొక్కేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆయన గోల్డ్ మైన్స్ కోసం తరలించేసారని మీరు అభియోగం చేస్తున్నారు. రేపొద్దున మీ మీద కూడా ఇలాంటి అభియోగం వస్తుంది. 1750 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 3600 కోట్ల రౌండ్ వాళ్ళు చేస్తారుగా. ఇప్పుడు అదానీ కాకపోతే ఇంకేమి దేశం ముందుకు జరగదా? అదానీ లేకపోతే ఎందుకు ఆ ఒప్పందాన్ని ఇంకా భుజాన్ని వేసుకుని ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. సార్ ఇక్కడ పూర్తిగా పూర్వాపరాలు తెలియకుండా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఈ చర్యలు అయితే ఎవరు తీసుకుని ఇప్పుడున్న సిచ్యువేషన్, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కేవలం 5 నెలలు అయింది కాబట్టి ఈ రోజు ఈ స్కామ్ బయటపడిన తర్వాత దానిలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మా ప్రభుత్వానికి కూడా తెలియదు యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే సార్, క్లియర్ గా ఈ విషయం మీద ఇది అంతర్జాతీయ క్రైమ్ కు సంబంధించిన విషయం. ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ పరువు అమెరికాలో కూడా పోయేటువంటి సిచ్యువేషన్ కాబట్టి క్లియర్ గా దీని మీద పూర్తిగా కూలంకుష చర్చ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారనేది క్లియర్ గా మా నాయకత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. ఇందులో అదానీ గారు ఉన్నా ఇంకొకరు ఉన్నా ఎట్లాంటి ఉపేక్షించేది లేదు. ఈవెన్ ఏదైనా కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ఏతరులుగా దాన్ని ప్రస్తావిస్తారే తప్ప ఆంధ్రప్రదేశ్ కి దీనికి సంబంధం ఉన్నట్లుగా ప్రభుత్వం ఒప్పుకోదు. అలాగే ఈ తప్పును ప్రభుత్వం సమర్థించదు ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే. ఫస్ట్. రెండోది సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలన్నీ ఏ మేర జరిగాయి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆదానితో జరిగినటువంటి సంబంధం ఈ విషయం ఏంటి అనేది దీనికి మధ్య ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద పడ్డం వల్ల ఇది ఇంత హైలైట్ అయ్యిందా, లేదంటే నిజంగానే గతంలో కూడా ఇట్లాగే ఒప్పందాలు జరిగాయి అన్న వాటి మీద కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది ఒక్క రోజులో తీసుకునే నిర్ణయం కాదు, కూలంకుషంగా చర్చ జరిపి పార్లమెంట్ సాక్షిగా కూడా దీని మీద ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత ఈ విషయం మీద చర్చలు కన్ఫామ్ గా తీసుకుంటాం చర్యలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందులో మా ఎంపీలు కూడా పురమాయించడం జరిగింది. మాకు అదానీ గారేమి మాకు చుట్టం కాదు, ఆంధ్రప్రదేశ్ కి చుట్టం కాదు, అలాగే మోడీ గారికి కూడా చుట్టం కాదు. మిగతా వ్యాపారవేత్తలాగా ఆయన కూడా ఒక వ్యాపారవేత్త. మిగతా వాళ్ళకి అప్లికేబుల్ ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఆయన కూడా అలాంటివి జరుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇందాక ఆయన అన్నారు వైసీపీ ప్రతినిధి గారు బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గు కాబట్టి మేము మా బొగ్గును పరీక్షించట్లేదని చెప్పేసి. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా సరే పొలానికి పురుగు మందు కొట్టేటప్పుడు ఒక చెట్టు టెస్ట్ చేస్తారు సార్, సస్తయ్య పురుగులు లేవా ఇది డమ్మీ ఉందా అని చెప్పేసి. అలాగే యూరియాని ఎవరు టెస్ట్ చేయరు, ఒక మొక్క మొదట్లో వేసి ఇది బతుకుతుందా లేదని చెప్పేసి. మీరు ఉపమానాలు చెప్పేటప్పుడు మీ నాయకుడి యొక్క వ్యక్తిత్వానికి అనువైనటువంటి ఉపమానాలు చెప్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ లో స్వామీజీలకు సంబంధించి దాడులు జరుగుతున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ స్వామీజీల మీద కానివ్వండి, ఏ మత వ్యవస్థల మీద కానివ్వండి ఎలాంటి దాడులు జరగలేదు. మాట్లాడుతుంటారు స్వామీజీ గురించి కూడా ఒకసారి అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదు, మీరు చెప్పేది ఏం చెప్పాలో చెప్పండి. శ్రీకాంత్ గారు, ఇట్స్ నాట్ కరెక్ట్. లెటర్ స్పీక్ అవుట్. అరుణ్ గారు మీరు మాట్లాడండి.
సార్ నేను పెద్దగా అరవటానికి కూడా నాకు గొంతు బాగాలేదు సార్, నన్ను నాది మాట్లాడండి. అదే పరిస్థితి అండి. స్వామీజీలకు సంబంధించి దాడులు ఎక్కడ జరగలేదు సార్. ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలు జరిగినటువంటి భవనాల మీద దాడులు జరిగాయి. అందులో స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులుగా పేరున్నటువంటి స్వామీజీల భూములు ఉన్నాయని, స్వామీజీల కట్టడాలు ఉన్నాయని నిజంగా మనం సిగ్గుపడాల్సిన అంశం సార్. మాకు ఏమీ అక్కర్లేదు, మేము అన్ని వదిలేసి వచ్చాం, వ్యవస్థ కోసం బ్రతుకుతామనేటువంటి స్వామీజీలు ప్రజలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతంగా అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించేసి బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడం అనేది నిజంగానే ఆ వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి విషయం. స్వామీజీలు అని చెప్పుకున్నటువంటి వ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం ఇది. క్లియర్ గా అందరూ అలా ఉండరు కాబట్టి, కొందరే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి స్వామీజీ అయినా, ఇంకొక మతానికి సంబంధించినటువంటి ప్రబోధకుడైనా, లేదా సామాన్యుడైనా, రాజకీయ నాయకుడైనా ఒకటే, ఈ విషయం గమనించుకోవాలి. 2 అంశాలండి మీరు మంచి పాయింట్స్ లేవనెత్తారు. చర్చి ఆస్తుల ఆక్రమణ, చర్చిల ఆస్తుల ఆక్రమణ, వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణ, అది చేసిన పెద్దోళ్ళు వాళ్ళని ఏమంటారు, వాళ్ళ మతాల్లో వాళ్ళకి ఉండే దాన్ని ఏదో బిరుదులు ఉంటాయి, లేకపోతే పదవులు ఉంటాయి, ఆ పీఠాధిపతి మాట, వాళ్ళ విషయంలో మీరు జోక్యం చేసుకోరు. రెండోది, ఏపీ ప్రభుత్వం పరువు యూఎస్లో పోయింది, ఏపీ ప్రజల పరువు ప్రభుత్వం పరువు యూఎస్లో పోయిందని ఇవాళ పోలా. వైస్రాయ్ ఎపిసోడ్ అప్పుడే పోయింది. సో ఇవాళ ఏం కొత్తగా పోలా. సో మీకు అది తెలుసు వైస్రాయ్ ఎపిసోడ్, మనం అది వేరే రోజు మాట్లాడుకుందాం. అండ్ రెండోది ఏంటంటే, మీరు నిష్పాక్షికంగా ఉంటారని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు తిరుమల విషయమే మీరు మాట్లాడినప్పుడు అదే గోగర్భం డ్యామ్ ఆనుకొని నిర్మించిన పీఠాలు మఠాలు, ఇది విజయకిరణ్ గారు కూడా వినాలి, అవి ఎంతెంత ఆక్రమించుకున్నాయి, కనీసం వాటికి ఎంత దాన్ని ఏమంటారు బీఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నారు, బీఆర్ఎస్ కోసం అప్లై చేసుకోవాలా, లీజులు సబ్ లీజులు ఇచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు? కక్ష కట్టినట్టు కాదా? మీరు చేయండి, శారదాపీఠం స్వామికి ఇచ్చిన భూములు మొత్తం వెనక్కి లాక్కోండి. బట్ ఆయన ఒక్కడే కాదు, ఎంతమంది అన్ని మతాల్లో ఎవరెవరు చేశారో బయటికి తీసింది. రాగానే పొలిటికల్ వెండెట్టా ఏంటి, which is not the ideology of Pawan Kalyan. That's what I am asking you. మాట్లాడండి అరుణ గారు, మాట్లాడండి. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు ఆక్రమిస్తే ఊరుకోరు అని చెప్పేసి మీరు అన్న మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నిన్న మీరు న్యూస్ ఫాలో అయినట్టు, నెల్లూరు జిల్లా న్యూస్ ఫాలో అయినట్టయితే, టిట్కో భవనాల కోసం కేటాయించినటువంటి భూమిలో ఒక చర్చి ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం జరుగుతూ ఉంటే, టిట్కో చైర్మన్ గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ గారు అలాగే మంత్రి నారాయణ గారు ఇరువురు కూడా వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించి అనుమతులు లేవని చెప్పేసి ఆ చర్చి భవనాన్ని కూడా సగం వరకు కట్టి ఉన్నటువంటి భవనాన్ని ఆపించేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఏ మతం అయినా